హాయగా చల్లగా. శ్రీహర్షిత. जननी लोकपावनी मावनी प्रेमधमनी पुट्टिनंदुकु पोवुगा मारि कोलवरा अम्मनी पूरालिन तावि तीरनि जन्मके जन्मनी अम्मनी मा जननी लोकपावनी मावनी प्रेमधमनी कुपुत्रो वापि जायन्ते पुनरपि कुमाता न भवति బ్రహ్మను కన్న భగవతి మమతలు పంచే మధుమతి కోవెల ఎరగని హారతి కేవల కందని శ్రీమతి కర్ణరాధని భీష్మ గంగని కీర్తని ఆ కృష్ణ యశోదని వేదన తీర్చే వేదవాకుగా పిలవరా అమ్మని పేగు చించి నీ పేరు పెట్టిన ఆమెదే ప్రేమని అమ్మని మా జనని లోకపావని మావని ప్రేమధమని माता मरकतश्यामा मातङ्गी मधुशालिनी कुर्यात् कटाक्षं कल्याणी कदम्बवनवासिनी सहनं लोकसागरं जीवनदुलके पुष्करम् अम्मा अन्न मधुराक्षरम् अनुरागंलो सुस्वरम् तल्ली गौरिनी कन्ये मेरिनी कन्यका परमेश्वरि धरणिनी ఆకలేసిన కేకలేసిన అలగని అమ్మని ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అమ్మని మా జనని లోకపావని మావని ప్రేమధమని పుట్టినందుకు పోవుగా మారి కొలవరా అమ్మని పూరాలిన తావి తీరని జన్మకి జన్మని అమ్మని. కిరణ్ గారు, గత వారం ఎపిసోడ్లో ఒక సినిమా నాన్నగారు మ్యూజిక్ చేయవలసింది అని మీరు ముగ్గురు అట్లూరి రామారావు గారును అది ఈ సినిమా గురించి అంటున్నారు కదా. వాట్ ఆ సాంగ్ సార్. ఇది పాట వెనక కూడా ఒక మరుపురాని ఒక సంఘటన ఉంది. ఒకసారి సీమేజ్ ఇవ్వండి సాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పాడింది, హర్షిత పాడింది ఏదైతే ఉందో ఆ ట్యూన్ ఫస్ట్ స్వరపరచగానే సురేష్ కృష్ణ గారు నన్ను ఇంకోటి చేయమని అడిగారు, కారణం చెప్పకుండా. అప్పుడు నేను
మా జననీ లోకపావని మావని ప్రేమధమని పుట్టినందుకు పువ్వుగా మారి కొలవరామ్మని పువ్వు రాలిన తావి తీరని జన్మకే జన్మని మాని ప్రేమధమని. ఇట్లా కొంచెం ప్లెజెంట్గా చేశాను. బట్ నాకు మొదటి ట్యూనే ఇష్టం. తర్వాత రామోజీరావు వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మా 2 పాటలు 2 రకాలు వినిపిస్తే మీరు ఎందుకు వద్దన్నారు ఫస్ట్ ట్యూన్ని అని రామోజీరావు అడిగారు. అంటే అది రైల్వే స్టేషన్లో గుడ్డివాడు అడుక్కునేవాడు పాడే ట్యూన్లా ఉందండి, రెండోది కొంచెం పాలిష్డ్గా ఉంది, అందుకని అదే అడిగాను అని సురేష్ కృష్ణ గారు అన్నారు. సాధారణంగా రామోజీరావు గారు డైరెక్టర్కి కావాల్సిన వాటిల్లో వేలు పెట్టరు, ఎక్కువగా కల్పించుకోరు. కానీ ఆయన కరాఖండిగా లేదు ఫస్ట్ ట్యూన్ చాలా బాగుంది, అది నాకు నచ్చింది, అదే ఓకే అని చెప్పారు. కొంచెం ఇన్సిస్ట్ చేసినట్టు చెప్పారు, చేసేది లేక అది ఓకే చేశారు. నాకు నచ్చిన ట్యూనే రామోజీరావు గారు దాన్ని ఓకే చేయడం, అది నేను కేవలం అది అనుగ్రహంగా భావించి దాన్ని అప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో నేను సుమారు 2000 పాటలు చేసుంటాను. 2000 పాటల్లో నాకు బాగా ఇష్టమైనవి 100 పాటలు ఉంటాయి. 1900 తీసేస్తే 100 పాటల్లో ఈ పాట వస్తుంది అని నాకు చాలా సంతోషంగా వినిపించినందుకు బాగుంది. ఇప్పుడు అది అమ్మా నువ్వు మా జనని ఎట్లా పాడతావు? ఫస్ట్ లైన్ పాడు. నువ్వు నిషాదును స్టార్ట్ మా అంటున్నావు కాదు, మా అక్కడ మా మా జనని పాడు. ఇప్పుడు బాగుందమ్మా. కొంచెం ఆద్యంతం కొంచెం నీకు వణుకొచ్చిందేంటి? కొద్దిగా తొట్టుపడ్డావు, టెన్షన్ వచ్చిందా? కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యావా? ఏం లేదా? కొంచెం సార్. చక్కగా పాడుతున్నావు. ఇప్పుడు నేను పాడించినప్పుడు చాలా చక్కగా ఉంది. అట్లాగా కాన్ఫిడెంట్గా పాడాలి. కాన్ఫిడెన్స్ వల్ల పాటకు అందం వస్తుంది. చక్కగా పాడావు కానీ కొంచెం భయపడ్డావు. చాలా బాగుందమ్మా, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. వేటూరి గారి గొప్పతనం ఏంటంటే ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అంటూనే ఆయన ఆదిశేషుడు కన్నా గొప్పవాడు అనుకున్నారో లేదా ఆ భక్తిభావం ప్రదర్శించారు. అలా అంటూనే అంత చక్కగా అమ్మ గురించి ఇందులో సమగ్రంగా ఏ పాయింట్ కూడా వదలకుండా ఆయన వర్ణించారు. ఆయన అనుకోకపోయినా ఆదిశేషుడు అంతటి వాడు అని నేను ఆయన అనుకుంటున్నాను. నేను హర్షిత, నమస్తే సార్. తొట్టుపాటు కనబడింది కానీ బాగా పాడావు. ఏదో మనసులో ఏదో కొంచెం భయం ఉంది, చిన్న బెదురులాగా ఉంది, కానీ చాలా బాగా పాడావు. ఆద్యంతం చాలా బాగా పాడే పాట. నాకెందుకో వినగానే అమ్మ పాటలోని ఆ లాలిత్యం కావచ్చు, ఆ మాధుర్యం కావచ్చు, ఆ స్వచ్ఛత కావచ్చు, నాకు కనిపించింది నీ గొంతులో. నీ పాట వినడం ద్వారా నాకు కనిపించింది. చాలా చాలా కృతకృత్యురాలు ఈ పాట ద్వారా. నాకు ఇంకొకటి ఏంటంటే ఇందులో కీరవాణి గారి స్వరరచన ఎంత గొప్పగా ఉందో, వేటూరి గారి పదరచన అంతే గొప్పగా ఉంది. ముఖ్యంగా పాట పల్లవిలోని 2వ వాక్యంలో ప్రేమ ధమని అంటారు. అసలు ధమని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయోగించగా చాలా గొప్పగా చెప్పారు. చాలా అరుదైన మాట. అసలు ఆ ప్రేమ ధమని అనే మాట ఎవరికి తెలియదు. అది సైంటిఫిక్ పదం, సైన్స్. అది ధమనులు సిరలు అనేవి హృదయానికి అనుసంధానించబడిన రక్తనాళాలు. సిర ఏంటంటే శరీరంలోని రక్తాన్నంతా తీసుకొచ్చి గుండెకి అందిస్తుంది సిరలు. మరి ధమనులు ఏంటి? గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లి ప్రతి కణానికి అందిస్తుంది. కణంలో ఆమ్లజని ఉంటుంది. అంటే ప్రేమను అలా తల్లి అమ్మ ప్రేమ అంటే ఒక ధమనిలాగా పనిచేసి కుటుంబానంతటికి కూడా తన ప్రేమను అందిస్తుంది, ఆమ్లజనిని అందిస్తుంది. కుటుంబానికి, సమాజానికి, లోకానికి, ప్రపంచానికే ప్రేమను పనిచేస్తుంది. కాబట్టి ప్రేమ ధమని అన్నారు వేటూరి గారు. సిర అనలేదు, ధమని అన్నారు. అంటే ఇలాంటి అరుదైన మాటలు, లోతైన మాటలు, అందమైన మాటలు, అర్థవంతమైన మాటలు వేటూరి గారు ఎన్ని ప్రయోగించారో చెప్పలేం. అట్లాగే కోవెల ఎరగని హారతి ఏ వెలకందని శ్రీమతి, కోవెల ఏ వెల ఒక యమకాలంకారం. అలవోకగా రాసేస్తారు వేటూరి గారు. కీరవాణి గారి స్వరరచన కూడా మహానుభావులు ఇద్దరు కూడా. వేటూరి గారి శిష్యులు కీరవాణి గారు ఒక రకంగా, ఇద్దరు కూడా అద్భుతంగా, జానకమ్మ గారు, బాలు గారు అద్భుతంగా ఆలపించారు. నువ్వు అంటే లోపల ఏదో భయం ఉంది నాకు అర్థమైంది, కానీ భయాన్ని అధిగమించే ప్రయత్నం అయితే చేశావు. దానికి అభినందనలు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్.
ఒకటి ధమని అమ్మాయి ఏదో కొంచెం భయపడింది అంటున్నారు. ఎందుకంటే ధమని ద్వారా అందవలసింది అందలేదు, శర ద్వారా రావాల్సింది వచ్చింది. కానీ పర్వాలేదు, అది ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆ వయస్సు పిల్లలకి ఉంటుంది, పెద్ద విషయం కాదు. చాలా బాగా పాడింది. ముఖ్యంగా జానకి గారు బాలు గారు పాడిన పాటని ఇద్దరి ధ్వని, ఆ తల్లికి చేసే పుట్టినరోజు సందర్భంలోనూ గౌరవంగా పాడుంటారు దాన్ని. అందుకని బాగా బాగా వచ్చింది, చాలా బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ సార్. సాహిత్యపరంగా 2 విశేషాలు చెప్తాను. వేటూరి రాయడం కంటే ముందు బాగా చదివారు, అది ఈ పాటలో కనపడుతుంది బాగా. ఎప్పుడు రచయితలు రాయడానికి తొందరపడుతూ ఉంటారు, ఏదో ఒకటి రాసేయాలి ఏదో ఒకటి రాసేయాలని చాలా తొందరపడతారు. కానీ వేటూరి సరే ఆరుద్ర శ్రీశ్రీ గురించి చెప్పడానికి మనం సరిపోం. వాళ్ళు బాగా చదివారు ముందు. మాకు అవధానాల్లో ఏం చెప్తారంటే, నన్ను ఎవరైనా అవధానం నేర్పమని అడిగితే ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసిరా అప్పుడు నేర్పుతానని చెప్తాను. అంతేగాని ఊరికే వేమన పద్యాలు 10 సుమత శతకాలు 10 చదివేసి 6 నెలల్లో మా వాడు అవధానం చేయాలంటే రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి చూడండి, 30 రోజుల్లో తమిళం, 3 రోజుల్లో మరణం, అలా ఉంటుంది ఆ పుస్తకం. ఇలాంటి స్కీములు ఉండవు నాయన అవధానానికి. అవన్నీ రైల్వే స్టేషన్లో ఉంటే రైలు దిగే వరకు ఆ భాష పనికొస్తుంది, ఇక తమిళం రాదు. అది కాదు, ఒక 1000 పద్యాలు భాగవతం ఏదైనా తెలుగు కావ్యాల్లో ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసి అప్పుడు 1000 పద్యాలు కంఠస్థం చేస్తే ఏమవుతుందంటే అతనిలో కవితాధార సహజంగా ఉంటే అది వస్తుంది. హ్యాండ్ పంపులోంచి నీళ్లు రాకపోతే ఏం చేస్తారండి, పైనుంచి 2 మగ్గులు నీళ్లు పోస్తారు, గమనించండి. పోస్తే లోపల ధార పైకి వస్తుంది. అలాగే మన కవిత్వం కావాలంటే ముందు బాగా చదివి పద్యాలు పాడుతూ ఉంటే మనలో కనుక జన్మాంతర సుకృతంగా ఆ కవిత్వపు ధార ఉంటే అది బయటకు వస్తుంది. కవిత్వం ఎప్పుడు సరస్వతి కటాక్షం వల్ల రాదు, నన్ను మన్నింతురుగాక. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది, సరస్వతి కటాక్షం వల్ల అది నిలబడుతుంది. కవిత్వం శివప్రసాదం. శివుడు కవిత్వానికి కానీ నాట్యానికి కానీ యుద్ధానికి కానీ అన్నిటికీ ఆద్యుడు శివుడు. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం. సరస్వతి దేవి దానికి బాడీగార్డు, రక్షణ చేస్తుంది. అంతేగాని ఆవిడ ఇవ్వదు. కాళిదాసు కూడా కవిత్వాన్ని ఇచ్చింది అమ్మవారు, సరస్వతి కాదు. శివుడు భార్య కాళిదాసు కొరిచింది ఎవరిని, అమ్మవారిని, శక్తిమణి. ఆవిడ ఇచ్చింది కవిత్వం. సరస్వతి రక్షిస్తుంది, సరస్వతి కటాక్షంలో రక్షిస్తుంది, ఇచ్చేది మాత్రం శివుడు. అందుకని వీళ్ళు బాగా ముందు చదివితే ఆ లోపల జన్మాంతర సుకృతంలో ఇదివరకు చేసిన శివప్రసాదంగా శివ ఆరాధన చేస్తే కవితాధార ఉంటే అది ఏదో ఒక ప్రేరణ శక్తి ఉంటే తప్ప బయటికి రాదు కదా. ప్రేరణ శక్తి ఉండాలి. పిల్లల్ని మనం ఎంతసేపు 10వ తరగతి వరకు ఎలా ప్రేరేపించాలంటే అన్ని కళలు వాళ్ళకి నేర్పించాలి. ఏది అందుకుంటాడో చెప్పలేము. సంగీతం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఏదైనా అందుకుంటాడు. నువ్వేం అందుకోవద్దు, మెడిసిన్ సీటు, ఇంజనీరింగ్ సీటు అందుకుంటే ఇప్పుడు ఉరికొయ్యి అందుకుంటున్నాడు, నన్ను మన్నింతురుగాక. ఉరికొయ్యి అందుకుంటున్నాడు పిల్లాడి వేళ. నువ్వు అదే అందుకోవాలి అదే అందుకోవాలంటే అందుకోలేక నేనే చెప్పానుగా చమత్కారంగా, సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు అన్నట్టు అవుతుంది. ఎందుకు వస్తుంది ఈ దౌర్భాగ్యం అంటే వాళ్ళకి 4 నేర్పడం లేదు. అందుకని అలాగ బాగా చదువుకుంటే అందులోంచి మనకి ఏదైనా బయటకు వస్తే రాయగలుగుతాం. ఇందులో ఆయన బాగా చదివాడంటే ఆయనకు ఉదాహరణ ఏంటంటే మధ్య చరణాల్లో మరి ఆయన జోడించారు, కీరవాణి గారు జోడించారు ఎవరో కానీ. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని శంకరాచార్య శ్లోకంలో మాట. అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయన చెడ్డ కుమారుడైనా లోకంలో ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా, అందుకని నేనేమన్నా చెడ్డ పనులు చేసినా నన్ను క్షమించాలమ్మా నువ్వు అని ప్రార్థిస్తూ చెప్పారు. దాన్ని ఈ పాటలో జోడించడం అనేది రచయిత, సంగీత దర్శకుడు అందరి యొక్క గొప్పతనంగా నేను భావించి నమస్కారం చేస్తాను. ఇంకొక మాట, ఆదిశేషుడు అన్నారు వారు. వేటూరు లాంటి వారినే కాదు పండితుల్ని ఆదిశేషుడు అని ఎందుకంటారు అంటే చాలామందికి అనుమానం, పాముతో పోల్చడం ఏంటి, పైగా పాములు లీడర్ ఆయన. 1000 తలలు ఉంటాయి. ఆదిశేషుడు అనడంలో ఉద్దేశం ఏమిటంటే పాముకి 2 నాలుకలు ఉంటాయి, ఆదిశేషుడికి 1000 తలలు ఉంటాయి. 1000 తలలున్న ఆదిశేషుడు 2000 నాలుకలతో మాట్లాడితే ఎలా ఉంటుందో వేటూరు వారు పాట రాస్తే అలా ఉంది అనేది ఆదిశేషుడితో పోల్చడంలో. ఒక్క నాలికతోనే మాట్లాడిన ఆయన 1000 నాలుకలు కాదు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇలా ఉంది అనడానికి భాషాపరశేష భోగి మనుచరిత్రలో పెద్దన గారు చేసిన ప్రయోగం ఉంది. భాషలో ఎటువంటి వాడంటే అపరశేష భోగి అన్నాడు, అపర ఆదిశేషుడు అన్నాడు. అలాంటి ఆ ఆదిశేషుడు లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగించి ఈ ధమని అనేది ముఖ్యంగా శాస్త్రీయమైన మాట. సైన్స్లో నేను విన్నప్పటి నుంచి అది ధమన అవునా కాదా, ధమని అనేది ఒక కవి, అందున సినిమా పాటలు రాసేటువంటి కవి రాస్తాడని నాకు అనుమానం వచ్చి చివరికి ఈయన దగ్గర అది స్పష్టం చేసుకుని ఈయన పాడారు కదా, అప్పుడు నేను బాగా చూసా, అప్పుడు ధమని అన్నా, ఓ ఇదే అనమాట. సైన్స్లో కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే తెలిసే పదం అది, పుపుసశరలు ధమనులు అనేమాట. అలాంటివి చదువుకున్నవాడు కావాలి. సరిగ్గా అది రక్తాన్ని ప్రసారం చేసే విధంగా ఆ మాటలన్నీ వాడారు. అవన్నీ ధ్వనించే విధంగా చాలా చక్కగా పాడేవమ్మా.
మీ అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి తల్లి. ఆశీస్సులు.